చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వయంగా వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళే కొందరు ఐఏఎస్, ఐపీఎస్ల మీద కూడా వైపీఎస్, వైఏఎస్ అని చెప్పి హెడ్డింగ్లు పెట్టి చాలా దిగజారుడుతనం. బట్ దాన్నే పవిత్రంగా చేస్తారు కొందరు. అటువంటి హెడ్డింగ్లు పెట్టి ఎట్లా చేస్తున్నారో చూస్తున్నాం. అండ్ చంద్రబాబు గారు కూడా ముఖ్యమంత్రి అయ్యాక వాళ్ళకు కావాల్సిన అధికారులకి చాలా బాధ్యతలు అప్పగించుకుంటూ నచ్చని వాళ్ళను పక్కన పెట్టేశారు. ఆ విధంగా చాలామంది ఐపీఎస్, సీనియర్ పోలీస్ అధికారులను కూడా పక్కన పెట్టారు. వాళ్ళను వీఆర్లో ఉంచారు. వీఆర్లో ఉంచి జీతాలు కూడా ఇవ్వడం లేదు అని. ఈ క్రమంలో తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గురుమూర్తి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు ఎంపీ గారు. 199 మంది పోలీస్ అధికారులను వీఆర్లో ఉంచారు. చాలా స్ట్రిక్ట్ అధికారులు, మంచి అధికారులు అని పేరు ఉన్న వాళ్ళను వీఆర్లో ఉంచి జీతాలు కూడా ఇవ్వడం లేదు. ఇది చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం. పోలీస్ సంస్కరణలకు సంబంధించి ప్రకాష్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదు. వాళ్ళకన్నా జీతాలు ఇవ్వకుండా పోవడం అన్యాయం, దుర్మార్గం అని చెప్పి ఆయన ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తే విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాగూర్ నేతృత్వంలో ద్విసభ్య ధర్మాసనం, మరో జడ్జి చల్లా గుణరంజన్ గారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కరెక్టే, వీళ్ళిద్దరితో కూడిన ధర్మాసనం ఎంపీ గారి పిటిషన్ డిస్మిస్ చేసింది. వాళ్ళకి జీతాలు రాకపోతే వాళ్ళే కోర్టుకు వస్తారు, మీరు వేయాల్సిన అవసరం లేదు అన్న ఒక పాయింట్. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాటించకపోతే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం బెటర్. వెళ్ళి సుప్రీంకోర్టులోనే మెన్షన్ చేయండి. ప్రధానంగా ఈ రెండు కారణాలను బేస్ చేసుకొని ఎంపీ గారి పిటిషన్ ఆనరబుల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిస్మిస్ చేసింది.